ఎపిస్టన్ ఫైల్స్లో అతిపెద్దదైనటువంటి అరెస్ట్ ప్రిన్స్ ఆండ్రూకి సంబంధించినటువంటి వ్యవహారం అసలు ఏం జరిగింది అన్నటువంటి దాని మీదన ఏదైతే ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ మీదన క్లియర్ కట్గా సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతున్నది అన్నటువంటి పరిణామాలకు సంబంధించి ఆయన ఏం మెన్షన్ చేసుకొచ్చారన్నటువంటి చూద్దాం. ప్రిన్స్ ఆండ్రూ అలియాస్ ఆండ్రూ ఆల్బర్ట్ క్రిస్టియన్ ఎడ్వర్డ్ మౌంట్బాటెన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రిన్స్ ఆండ్రూ డ్యూక్ ఆఫ్ యార్క్, బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరియు ప్రిన్స్ ఫిలిప్ల రెండవ కొడుకు ఆండ్రూ మౌంట్బాటెన్, కింగ్ చార్లెస్ IIIకి తమ్ముడు. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్లో ఆండ్రూ మౌంట్బాటెన్ పేరు ఉండటంతో విచారణ కోసం పోలీసులు అదుపులో తీసుకున్నారు. రాయల్ ఫ్యామిలీలోని వ్యక్తులు పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనమే. గత కొంతకాలంగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్కి రాయల్ ఫ్యామిలీల మధ్య ఘర్షణపూర్వక వాతావరణం నెలకొనుంది. కీర్ స్టార్మర్ బ్రిటన్ రాజకుటుంబం అనేది బ్రిటన్ రాజ్యాంగానికి అతీతులు కాదన్నట్టు వ్యవహరిస్తున్నాడు. అనుకున్నట్టుగానే కీర్ స్టార్మర్ చైనా పర్యటనకు వెళ్ళి ఒప్పందాలు చేసుకుని వచ్చాడు. బహుశా షీ జిన్పింగ్ ఎప్స్టీన్ ఫైల్స్లో ప్రిన్స్ ఆండ్రూ ఉండటం, వీడియో కాకుండా కేవలం ఫోటో మాత్రం బయటికి రావడం మీద గట్టి యాక్షన్ తీసుకోమని చెప్పుంటాడు. సహజంగా లెఫ్ట్ భావజాలం కలిగి ఉండే కీర్ స్టార్మర్కి అవకాశం దొరికింది. దానికి తోడు తన బాస్ జిన్పింగ్కి కూడా సంతోషపెట్టినట్టుగా కూడా ఉంటుందని భావించి అరెస్ట్ చేసి విచారణ చేయమని ఆదేశించాడు. అసలు బ్రిటన్ రాజకుటుంబం చట్టాలకు అతీతమా? ఎస్. క్వీన్ ఎలిజబెత్ ప్రస్తుత రాజుకి సివిల్, క్రిమినల్ కేసుల నుండి రక్షణ ఉంది. అదేవిధంగా కామన్వెల్త్ దేశాల్లో కూడా ఎలాంటి కేసులు పెట్టడానికి వీలుండదు. ఎలాంటి లీగల్ ప్రొసీడింగ్స్ అమలు కాకుండా ఇమ్యూనిటీ ఉంది. బ్రిటన్ రాణి లేదా రాజు బ్రిటన్ ప్రభుత్వాన్ని శాసించగలరా? అన్ని అంశాల్లో కాదు, కానీ ఏదన్నా ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు బ్రిటన్ ప్రధాని అతని మంత్రివర్గ సభ్యులు ఇచ్చిన సలహా మేరకు కొన్ని అంశాల్లో కలుగు చేసుకుని ఆపగలరు. అసలు బ్రిటన్ ప్రధానిగా ఎవరు ఎన్నికైనా సదరు ప్రధాని రాయల్ ప్యాలెస్కి వచ్చి రాణి లేదా రాజు ముందు మోకాళ్ళ మీద మోకరిల్లి రాజు లేదా రాణి చేతిలో ఖడ్గాన్ని సదరు ప్రధాని భుజం మీద పెట్టిన తర్వాత ప్రధాని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇలా నేను బ్రిటన్ ప్రధానిగా రాణి లేదా రాజు తరపున పరిపాలన చేస్తానని. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మనకి నీతులు చెప్తారు. యూరోప్లో ఇలాంటి రాచరిక వ్యవస్థలు ఉన్న దేశాలు 60 దాకా ఉన్నాయి, డెన్మార్క్తో సహా. భారతదేశంలో మాత్రం రాజులు ఉండకూడదు, ఎందుకంటే యూరోపియన్ దేశాలు గొప్పగా ఉండాలి కదా. రోత్ చైల్డ్స్ కుటుంబం చెప్పినట్టుగా నడుచుకుంటాయి ఈ రాజు కుటుంబాలన్నీ. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ ఉండే భవనాన్ని విండ్సర్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? 2017లో మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ప్రవర్తించిన తీరు మీద ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. 1917కు ముందు బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ ఉండే భవనాన్ని సాక్స్ కోబర్ గోతా డ్యూ అనే జర్మన్ పేరుతో పిలిచేవాళ్ళు. 1917లో విండ్సర్గా పేరు మార్చారు. ఆండ్రూ విండ్సర్ అని పిలవడం వెనక ఆండ్రూ అనేవాడు రాజకుటుంబానికి చెందినవాడు కాబట్టి విండ్సర్ ప్యాలెస్లో ఉంటాడని గుర్తుపట్టడానికి. విండ్సర్ క్యాజిల్ అని ఒకప్పుడు బ్రిటన్ పేరు ఉండేది. కింగ్ జార్జ్ V పాత బ్రిటిష్ పేరునే మళ్ళీ పెట్టాడు, జర్మనీ వ్యతిరేకత నుండి తప్పించుకోవడానికి. రష్యాలో రాజరిక వ్యవస్థకు వ్యతిరేకంగా సోషలిస్ట్ ఉద్యమానికి నిధులు, ఆయుధాలను సమకూర్చి బాల్షవిక్ విప్లవం పేరుతో రష్యా చక్రవర్తి నికోలాస్ II అతని కుటుంబ సభ్యుల్ని పాసిఫికంగా చంపివేయడానికి సహకరించింది రోత్ చైల్డ్స్ కుటుంబమే. రష్యన్ చివరి జార్ చక్రవర్తి అయినటువంటి నికోలస్ II కింద ఇప్పటి పోలాండ్, ఫిన్లాండ్తో సహా మొత్తం రష్యా అతని ఆధీనంలో ఉండేది. నికోలస్ IIని కింగ్ ఆఫ్ పోలాండ్, డ్యూక్ ఆఫ్ ఫిన్లాండ్గా వ్యవహరించేవారు. అలా నికోలస్ IIని చంపేసి నికోలస్ కుటుంబ సభ్యులు రాజభవన్లో ఎవరూ మిగలకూడదని వెతికి హతమార్చారు బాల్షవిక్ విప్లవకారులు. చిత్రంగా లేదు, జరిగింది 1917లోనే. బ్రిటన్ రాయల్ ప్యాలెస్ పేరుని విండ్సర్ ప్యాలెస్గా మార్చింది 1917లోనే. రోత్ చైల్డ్స్ యూరోప్లోనే రాయల్ ఫ్యామిలీలు ఉండే విధంగా పకడ్బందీగా ప్లాన్ చేశారు. 1947లో మనకు స్వతంత్రం వచ్చాక మన దేశంలో రాజులు కనుమరుగారు. అదే సోషలిస్ట్ భావజాలంతో మావో, చైనాలో ఉన్న మిగిలిన రాజవంశాలు మట్టుబెట్టాడు. ఇంతకీ మాజీ ప్రిన్స్ ఆండ్రూ పేరుతో మౌంట్బాటెన్ అనే తోక ఎందుకుంది? భారతదేశ చివరి వైస్రాయ్ జనరల్ లార్డ్ మౌంట్బాటెన్ విక్టోరియా రాణి మునిమానవుడు మరియు క్వీన్ ఎలిజబెత్ భర్త అయిన ప్రిన్స్ ఫిలిప్కి మేనమామ. ఎప్స్టీన్ ఫైల్స్లో ఆండ్రూ ఒక మైనర్ బాలిక మీద వంగి ఉన్న ఫోటో బయటకు వచ్చింది. ఎప్స్టీన్ ఫైల్స్లో ఉన్న ఆ ఫోటోను చూస్తే ఆ మైనర్ బాలికని రేప్ చేసే ముందు ఫోటోకి ఫోజు ఇచ్చినట్టుగా ఉంది. ఎప్స్టీన్ ఐలాండ్లో 7 నుండి 14 సంవత్సరాల ఆడపిల్లలను ఎత్తుకొచ్చి వాళ్ళని అనుభవించి ఆపై వాళ్ళని చంపి బార్బిక్యూ తరహాలో వండుకుని తిన్నారు. వీడియోలు బయటకు వచ్చాయి. ఆ తిన్నవాళ్లలో ఆండ్రూ ఉన్నాడా లేదా అన్నది తెలియరాలేదు. ఫోటోలో మాత్రం స్పష్టంగా ఆండ్రూ అని తెలిసిపోతుంది. అయితే రాజకుటుంబానికి చెందిన వ్యక్తిని లీగల్ ప్రొసీడింగ్స్లో భాగంగా రక్షణ ఉంటుంది, కానీ ప్రిన్స్ ఫిలిప్ ఆండ్రూకు ఉన్న రాచరిక హోదాను తొలగించాడు ఎప్స్టీన్ ఫైల్స్లో అతని పాత్ర బయటపడగానే. కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ నుంచి ఇమ్యూనిటీ ఉండదు. ఆండ్రూ విండ్సర్ అనే తోకను వాడుకోవడానికి లేదు. ముందు ఇలాంటి అరెస్టులు యూరోప్ వ్యాప్తంగా జరగచ్చు. బిల్గేట్స్కి మినహాయింపడదు, ఎందుకంటే బిల్గేట్స్కి ఇల్యూమినాటి ఆశీస్సులు ఉన్నాయి, ఇక ముందు ఉంటాయి. ఎందుకంటే ప్రపంచ జనాభాను 150 కోట్లకు తగ్గించాలి కదా. 2017లోనే బిల్గేట్స్ ఎప్స్టీన్తో కలిసి కరోనా వైరస్ ఎలా పనిచేస్తుందని ట్రయల్స్ వేసినట్టుగా ఫైల్స్లో ఆధారాలు దొరికాయి, కానీ అవి ఫేక్ అని ప్రచారం చేస్తారు. భారతదేశ చివరి వైస్రాయ్ జనరల్ మౌంట్బాటెన్ని 1979లో IRA ఐరిష్ రివల్యూషనరీ ఆర్మీ సభ్యులు హత్య చేశారు. ఆండ్రూ మౌంట్బాటెన్ లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మౌంట్బాటెన్ భార్య ఎడ్వినాతో మన చాచా నెహ్రూ రాసలీల సంగతి తెలిసిందే. బయటికి రాని ఎన్ని అరాచకాలు మౌంట్బాటెన్, ఎడ్వినాలు కలిసి చాచా నెహ్రూతో చేయించారో ఎవరికెరుక. బాలల దినోత్సవం అనేది నెహ్రూతో ముడిపెట్టడం సబబా అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు.